నామములో అందరికి వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనం ప్రేమించి జ్ఞాపకం చేసుకొని ఈ ఆగస్టు మాసంలో ఈ 2వ వారం ఈ 9వ తారీఖున 2వ పునరుద్ధానపు ఆరాధనలో చేరి ఆయన శ్రేష్టమైన నామాన్ని స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మన దేవునికి ఎంత రుణస్థలం అంటున్నాం. నిజంగా మనకంటే అందగాళ్ళు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు అనేక మంది కన్ను మూశారు. దేవుడు మనల్ని ఇంకా ఎందుకో బ్రతికించాడు. చాలా సందర్భాలు అంటుంటాం కదా మనం, అయ్యా ప్రస్తుతం మేము బాగున్నామయ్యా, మేము కానీ మా కుటుంబం కానీ చాలా సంతోషంగా ఉన్నాం అనుకుంటుంటాం మనం. దేవుడు నన్ను ఎందుకు బ్రతికిస్తున్నాడు తెలుసా? 2 సందర్భాలు. ఒకటి, నువ్వు ఇంకా మారలేదేమో ఒకటి. రెండవది, నువ్వు దేవుని పని ఇంకా చేయాలి. నీ ద్వారా దేవునికి పని ఉంది, నువ్వు దేవునికి అవసరం. అందుకని దేవుడు నేను ఇంకా బ్రతికిస్తున్నాడు. కనుక మన దేవునిలో మనం బ్రతికిస్తున్నాడు. నిజ దేవుని మనం నమ్మాం. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఎవరు చూడలేదు. దేవుని చూసి బ్రతుకు నరుడెవడు అని ఉంది బైబిల్లో. ఆయన ఎవరు చూడలేదు. కళలో కనిపిస్తుంటాడు, ఏదో రూపాలతో, దర్శనాల్లో కనిపిస్తుంటాడు. కానీ దేవుడు మాత్రం నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఇది నగ్న సత్యం. దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడ 2-3 చేరి నా నామందు ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఇప్పుడు మన మధ్య ఉన్నాడు దేవుడు. 1,00,000 మంది ఉంటే ఉంటాను, 10 లక్షల మంది ఉంటాను చెప్పలా. 2-3 ఉంటేనే ఉంటానన్నాడు. ఇప్పుడు మనం చాలామంది కూడి ఉన్నాం. మన దగ్గర దేవుడు ఉన్నాడు. దేవుడు నీ దగ్గర ఉంటే నువ్వు దేవుని ఎలా చూసుకోవాలి? ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, భార్యాభర్తల మధ్య బిడ్డలు ఉన్నారు. బిడ్డలు ఎలా చూసుకుంటారు తెలుసా? కంటికి రెప్పలాగా, కింద పెడితే అట్టో, కూర్చోబెడితే అట్టో. అంటే ఎంత ప్రేమిస్తారు బిడ్డలని వాళ్ళు, ఎంత హక్కుని చేర్చుకుంటారు బిడ్డల్ని, ఆలోచన చేయండి. అదేవిధంగా మన మధ్య దేవుడు ఉన్నాడు. ఆయనకి విలువ ఇవ్వాలి, ఆయనకి గౌరవం ఇవ్వాలి, ఆయన ప్రేమించాలి, ఆయనతో మనం మాట్లాడుతుండాలి. ఒక ఫ్రెండ్ నీ ఇంటికి వస్తున్నాడు అనుకుందాం. ఎందుకు తెలుసా? నా ఫ్రెండు, నా సహోదరుడు అని నీ ఇంటికి వస్తున్నాడు. ఇంటికి రాగానే ఆ అబ్బాయి వచ్చింది, అదే ఒక స్త్రీ వచ్చింది, పురుషుడు వచ్చాడు అనుకో, నీ స్నేహితుడు వచ్చాడు అనుకో, నువ్వు కూర్చొని ఇట్లా అన్నావు అనుకో, వాడు నవ్వుతాడు, లేదా ఆమె నవ్వుతుంది. నువ్వు మౌనంగా ఉంటే మాట్లాడుకుంటాడు, ఎంతసేపు ఉంటాడా? వెళ్ళిపోతుంటాడు. దేవుడు నీ పక్కనుంటే నువ్వు దేవునితో మాట్లాడాలి కదా. నువ్వు దేవునితో మాట్లాడితే దేవుడే నీకు కొన్ని విషయాలు బోధిస్తూ ఉంటాడు. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు ఎట్టుంటారంటే వెలుగ్గా ఉంటారు. ఆయన వెలుగై ఉన్న దేవుడు బైబిల్ చెప్తుంది. ఆ వెలుగు నీలో ఉంది. నీలో ఉన్నటువంటి వెలుగు పక్కన వారికి కనిపించాలి. అర్థమవుతుందా? నీలో ఉన్న వెలుగు పక్క వారికి కనిపించాలి. ఆ వెలుగుని బట్టి వాళ్ళు మారాలి. మనం మార్పు చెందేమే కానీ నిజమైనటువంటి వెలుగు నీలో లేదు, చాలా మందిలో లేదు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, కీర్తనలు, పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 43వ కీర్తన 3వ వాక్యం చదువుతాం. 43:3 బాగినంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అది నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలానికి నన్ను తోడుకొని వచ్చును. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అని ఉంది. అంటే మన దేవుని నమ్మితే మనలో వెలుగుంటుంది. అంటే దేవుడిని వెలుగైన దేవుడు మనలో ఉంటాడు అని అర్థం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు
త్రోవ చూపును. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని బైబిల్లో ఉంది. నీవు నడుస్తూ ఉన్నప్పుడు, నీ పాదాలు భూమి మీద వెళుతూ ఉన్నప్పుడు నీలో వెలుగు ఉండాలి. నువ్వు వస్తున్నప్పుడు ప్రజల్ని చూసి నిజంగా ఆ సహోదరులో వెలుగుందిరా, ఆ సహోదరులో వెలుగున్నాడురా, ఆ సహోదరులో దేవుడు ఉన్నాడురా, ఆ సహోదరులో సత్యం ఉందిరా అనాలి. అందుకే నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతానికి నివాస స్థలంగా తోడుకుని పోతాయని వాక్యంలో ఉంది. సత్యము అంటే బైబిల్లో ఆ శిష్యులు కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సత్యమందు ప్రతిష్ఠించాడంట వాళ్ళని. కొన్ని ప్రతిష్టలు జరగాలి. ప్రేమ అనే ప్రతిష్ట మనకు ఉండాలి, క్షమాపణ ప్రతిష్ట మనకు ఉండాలి, సత్యం అనే ప్రతిష్ట మనకు ఉండాలి, మంచిదన్న ప్రతిష్ట మనకు ఉండాలి. ఇటువంటి ప్రతిష్టలు మనకు ఉండాలి. అందుకని శిష్యులను సత్యమందు ప్రతిష్ఠించాడంట దేవుడు. అంటే వాళ్ళు సత్యమే పలకాలి. బైబిల్ చెప్తున్న ఏం మాట ఏం తెలుసా? నీ సహోదరుతో సత్యమే మాట్లాడని వాక్యం సెలవిస్తుంది. ఇది ఎఫెసీ పత్రికలో చూస్తే నీ సహోదరుతో నువ్వు సత్యమే మాట్లాడాలని చెప్తుంది. కోప్పడు కానీ పాపం చేయకూడదని చెప్తుంది దేవుడు. వాక్యం చెప్తుంది దేవుడు వాక్యం బోధిస్తుంది. నువ్వు సత్యమందు, దేవుడు మనల్ని సత్యమందు ప్రతిష్ఠ చేశాడు. దేనిని చేశాడంట? దేవుడు సత్యమందు ప్రతిష్ఠ చేశాడంట మనల్ని. ఒక రాజు అంటే ఒక మంత్రిని అడిగాడంట. మంత్రి, సత్యానికి అసత్యానికి ఎంత దూరం అని అడిగాడంట. అంతకుముందు అందరిని అడిగాడంట. ఆ కొలువులో ఉన్నటువంటి ప్రజలందరిని అడిగితే ఒకరంట, ఆ మహారాజా సత్యానికి అసత్యానికి ఒక బెత్తడంత దూరం ఒక 2 మైళ్ళ దూరం ఉండొచ్చు, లేదా ఆ తూర్పు పడవడికి ఎంత దూరం అంత దూరం ఉండొచ్చు అని ఏదేదో చెప్పారంట. మంత్రిని అడిగాడంట. మంత్రి, సత్యానికి అసత్యానికి ఎంత దూరం అని అడిగితే బెత్తడంత అన్నాడంట ఆయన. మంత్రి అన్నాడంట బెత్తడంత. ఇదేంది మంత్రి, బెత్తడంట అంటే అర్థమైంది? అవునయ్యా, ఒక్కసారి నీ కంటి నుంచి చెవుకి గొలుసుకోయని నాకు చెప్పాడంట. మీరు కూడా గొలుసుకోండి. ఇది కన్ను ఉంది కదా, ఈ చెవు ఎంత ఉందమ్మా? ఎంత ఉంది? ఇది కన్ను కదా, కన్ను కాడి నుంచి చెవు కాడికి గొలుసుకుంటే ఎంత ఉంది? బెత్తడు. అది ఏంది మంత్రం అని అడిగాడంట. ఆయన చెప్పాడంట, నువ్వు కంటితో చూసేది సత్యం, చెవుతో వినేది అసత్యం అన్నాడంట. అర్థమవుతుందా? నువ్వు కంటితో చూడాలి, ఏదైనా నువ్వు కంటితో చూడాలి. నువ్వు కంటితో చూసేది సత్యం, చెవుతో వినేది అసత్యం. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ మాటలు కోరా కుమారులు రాస్తున్నారు ఈ వాక్యాన్ని. ఈ కోరా కుమారులు దేవుని మందిరంలో దేవుని స్తుతించి పాటలు పాడేవాళ్ళంటే వీళ్ళు, ఈ కోరా కుమారులు. ఈ పాటలు పాడే బృందం రాస్తున్న మాట ఏంటంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. వెలుగు లేకపోతే మనిషి ఏమవుతాడమ్మా? చీకట్లో పోతుంటే మనిషి ఏమైపోతాడు? పడిపోతాడు. మంచి చీకట్లో నువ్వు పోవాలంటే ఏం కావాలి నీకు? చీకట్లో ఏం కావాలి చెప్పండి? నువ్వు మంచి చీకట్లో పోతున్నావు, అక్కడ చీకటిగా ఉంది, నువ్వు పోతున్నావు, నీకేం కావాలి? వెళ్తురు. ఏం తీసుకుంటాం మనం? ఎగ్జామ్ కరెక్ట్, వాళ్ళకి చెప్పాము, టార్చ్ లైట్ తీసుకుంటాం. ఆ టార్చ్ లైట్ వెలుగు. ఆ టార్చ్ లైట్ మనం వేస్తే అది నీకు త్రోవ చూపిస్తూ ఉంటుంది. ఆ లైట్ ఫోకస్కి, ఆ లైట్కి నీకు బాగా కనిపిస్తుంది. రాయి ఉండేది, లేదా గుంట ఉండేది, ఇంకేదైనా పాము పోతుంది, ఇంకేదన్నా పోతుంది, నీకు బాగా చూపిస్తుంది. నువ్వు అదేవిధంగా నీకు వెలుగు లేకపోతే ఏమవుతావు? తొక్కేస్తావు దాన్ని. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చాలా మందిలో వెలుగు లేదు కాబట్టి వాడు ఎక్కడికి పోతున్నాడు వాడికి అర్థం కావట్లే. దేవుడిని నమ్మేమని చెప్పుకుంటున్నాం కదా, దేవుడు మనలో ఉండాలని చెప్పుకుంటున్నాం కదా, నేను దేవుని ప్రార్థన చేసే దేవుడు దిగొస్తాడని చెప్పుకుంటున్నాం కదా, చాలా మంది చెప్తుంటారు కదా. అంటే వాడు పేరుకు దేవుని నమ్మాడు కానీ వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి అర్థం కావట్లే. అసలు నీ నీతిని ముందు నడవాలయ్యా, నీ నీతి నీ ముందు నడవాలా. నువ్వు పోతుంటే నీ నీతి పోతుండాలా. నువ్వు దేవుళ్ళ నడుస్తూ ఉన్నప్పుడు నీ వెలుగు వస్తుంటే ఆ వెలుగు నిన్ను కంట్రోల్ చేస్తుంటుంది. ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అని చెప్తుంటుంది వెలుగు. ఆ చీకటి కనిపించింది అనుకో వెలుగులో, నువ్వు వెలుగు కదా, నీకు చీకటి కనిపి ఆ చీకటి జోలి బాబాక్ అని చెప్తాడు దేవుడు.
సాతాను కూడా పక్కన పోయేం కదా అని అంటాడు. ఎందుకంటే నీలో వెలుగున్నాడు, వెలుగైన దేవుడు నీలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు కూడా ఒక మాట ఏమంటే తెలుసా, మీరు లోకమునకు వెలుగన్నాడు, మీరు లోకమునకు వెలుగన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూసావా? యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో మాట ఉంటుంది, ఆయనలో జీవం ఉండెను. ఎవరిలో? దేవునిలో. ఆయనలో జీవం ఉండెను, ఆయన జీవాధిపతి, జీవము కలిగిన దేవుడు ఆయన. ఆయనలో జీవం ఉండెను, ఆయనలో ఏముందంట? జీవం ఉండెను. ఆయన వెలుగులో ఉన్న దేవుడు ఆయన. ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అన్నది బైబిల్లో. ఇంకొక మంచి మాట, ఒక మాట ఉంది బైబిల్లో. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యం. యోహాను సువార్త 8:12 బాగేనండి. మరలా యేసు ఏం చెప్పాడు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వార్త చెప్పాడు. ఏం చెప్పాడు? నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువడు. బాగేనండి అమ్మా, వింటున్నారా? బాగా వింటున్నారు కదా? ఏం చెప్పాడు? ఏం చెప్తున్నాడు దేవుడు? నేను మరలా ఏం చెప్పాడు? నేను మరలా లోకమునకు వెలుగునన్నాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవడంట. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నువ్వు నిజంగా దేవుని వెంబడిస్తుంటే నీలో వెలుగుంటుంది, నీలో వెలుగుంటుంది. నేను దేవుని వెంబడిస్తున్నానని చెప్పి ముందు వాక్యం చదివాం మనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండానే చదివాం మనం. ఇక్కడ చూస్తే దేవుడు అంటాడు, ఆయన మరలా చెప్తున్న మాట, నేను లోకానికి వెలుగునన్నాడు. నేను లోకమునకు వెలుగును, వెలుగును, నా యందు నడిచేవాడు వెలుగులో నడుస్తాడు. నా యందు నడిచేవాడు అట్టుంటాడు తెలుసా, చీకట్లో ఏ మాత్రం నడవడు. మళ్ళొకసారి దాన్ని చదువుతాం మనం. మరలా యేసు బాగేనండి, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవడు, జీవపు వెలుగు కలిగి ఉండునని. అర్థమవుతుందమ్మా? ఆయన లోకమునకు వెలుగు, ఆయన వెంబడించేవాడు ఎట్టుంటాడంట? చీకట్లో, చీకట్లో నడవడు. అంటే నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు దేవుని అర్థం చేసుకోవటం లేదు, దేవునిలో లేడు. ఒక ఫ్రెండ్, ఇద్దరు స్నేహితులు స్నేహం చేస్తున్నప్పుడు బాగా స్నేహం కుదిరితే వాడి మాట ఈడికి, ఈడి మాట వాడికి చెప్పుకుంటుంటారు. బాగేనండి. ఒకవేళ పైసలు ఏదైనా అడిగామనుకోకడిని, వాడు ఇస్తాడు నీకు. ఎందుకంటే వాడికి నీ మీద నమ్మకం కుదిరింది, నీ మీద వాడికి నమ్మకం కుదిరింది. అంటే ఆ స్నేహంలో ఉన్నటువంటి గొప్ప ఒక సంకల్పం. అదేవిధంగా దేవుని యొక్క చిత్తంలో ఆలోచన చేస్తే, నువ్వు నిజంగా దేవునితో కానీ బాగా నడిస్తే దేవుని అర్థం చేసుకొని విడిచిపెట్టవు, చీకట్లో నడవు. నువ్వు చీకట్లో నడవటం, బయటికి రావటం, చీకట్లో నడవటం, బయటికి రావటంగా ఉంటున్నావంటే నువ్వు నిజమైన వెలుగు అనేది లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. ఈ మాట అబ్రహాంకి నేను ఎట్ట దాచేదేనన్నాడు. మోషే నా స్నేహితుడు అన్నాడు, నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతానన్నాడు. నిజంగా నీ స్నేహితుడితో ముఖాముఖిగా మాట్లాడుతుంటాడు కదా, ఇద్దరు కూర్చొని అంత బాగా మాట్లాడుకుంటుంటారు. నీతో సరిగా మాట్లాడలేదనంటే నీలో వాళ్ళ మీద ఏదో తేడా వచ్చిందని అర్థం. నీవేదో మిస్టేక్ చేస్తుంటే, లేదు వాడేదో మిస్టేక్ చేస్తుంటాడు, లేదు ఆమె మిస్టేక్ ఈ మిస్టేక్ చేస్తుంటే తెలియదు. మోషే ఏ మిస్టేక్ చేయలేదు. మోషేని నా స్నేహితుని పిలుస్తున్నాడంటే ఒక మనిషిని బాగా గుర్తు చేసుకోండి. ఒక మనిషి, మనం మనుషులే, మోషే కూడా మనిషే. ఒక మనిషిని నా స్నేహితుడు అని అంటున్నాడంటే ఎంత గొప్పతనం ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. నీ వెలుగు, నీ సత్యము నన్ను బయలుదేరజేయము. ప్రతి మనిషి చేసే ప్రార్థనదే, ప్రభువా నేను నీ వెలుగులో నడవాలయ్యా, నీ వెలుగులో ఉండాలి,
ఎందుకంటే నువ్వు వెలుగైన దేవుడు కాబట్టి, నీలో వెలుగుంది కాబట్టి, ఆ వెలుగైన దేవుని నేను ఆరాధిస్తున్నాను కాబట్టి నేను నీలో నడవాలయ్యా. ఆ వెలుగు, ఆ సత్యమే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, నువ్వు దీవించబడాలన్నా, దీవెనకరంగా మార్చబడాలన్నా ఆ వెలుగు నీలో ఉండాలి. వెలుగంటే దేవుడే. ఆ దేవుడు నీలో ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. ఇంట్లో లైట్ లేకుండా చీకట్లు అట్టుంటావమ్మా చెప్పు. ఇంట్లో లైట్ లేకుండా చీకట్లో ఉంటావా? చీకట్లో ఉండలేవు కదా. నువ్వు భోజనం చేయాలన్నా కానీ లైట్ వేసుకోవాలి, ఎవరైనా వచ్చినా లైట్ వేయాలి. నువ్వు లైట్ వేసుకోవాల్సిందే. లైట్ వేస్తే నీకు మొత్తం కనిపిస్తుంది. నీ హృదయంలో లైట్ లేకుండా అంతా చీకటే కదా. నీ హృదయంలో లైట్ లేదు, వెలుగు లేదు నీ హృదయంలో, అంతా చీకటమయమే. ఇదంతా చీకటమయమే. అందుకని నువ్వు జీవపు వెలుగును, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చీకట్లో నడుస్తున్నావు. ఇప్పుడు నీ హృదయంలో చీకటి ఉంది. దేవుని నమ్ముకున్నావు, మందిరంకి వెళ్తున్నావు, కానీ నిజమైనటువంటి సాల్వేషన్, నిజమైన రక్షణ నీలో లేదు. అందుకని మనం ఆలోచన చేస్తే దేవుడు చెప్తున్న మాట, ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. నీ సత్యము నీ వెలుగు నాకు రావాలయ్యా. నాకు త్రోవ కావాలి కదా. నేను అంతా బాగా ఫ్రీగా చూడాలి కదా. నాకు త్రోవ చూపించాలి నువ్వు అంటే నీ వెలుగు నాలో ఉండాలి. నన్ను సత్యమందు ప్రతిష్ఠ చేయి. శిష్యులను ఏ విధంగా సత్యమందు, యోహాను సువార్తలు మాట్లాడుంటాయి, సత్యమందు శిష్యులు ప్రతిష్ఠ చేశాడో నన్ను ప్రతిష్ఠ చేయ్యా. నన్ను ప్రతిష్ఠ చేస్తే నా జీవితం దీవెనకరంగా మార్చబడుతుందయ్యా. నేను ఆశ్వాదకరంగా మార్చబడతానయ్యా. నీ వెలుగు నాకు కావాలి. నీ సత్యము నేను బయలుదేరి చేయి, అవి నాకు త్రోవ చూపిస్తాయి. ఆ త్రోవలోనే నడవాలి. ఏ త్రోవ అది? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు చేరడు అని బైబిల్ ఉంది కదా. అది ఏ త్రోవ? దేవుని త్రోవ, ఇరుకైన త్రోవ. ఆ త్రోవలో మనం నడవాలి. ఇప్పుడు ఆయన త్రోవలో నడిస్తే, ఆ వెలుగు సత్యం మనలో ఉంటే, మనం నడిచేటప్పుడు ఆ త్రోవ మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. పరలోక రాజ్యంలో మనం ఉంటాం. ఒకప్పట్లో దేవుడు వచ్చినప్పుడు, లేదా మన టైం అయిపోయినప్పుడు, మన పరలోక రాజ్యం ఉండాలంటే ఆ వెలుగు మనలో ఉండాలి. ఆ వెలుగు మనలో లేకపోతే బహు ఇబ్బందికరంగా ఉంటుంది మన జీవితం. దేవుని బిడ్డలారా ఆలోచించి, నిజంగా దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడమ్మా, నిన్ను ఎంత ప్రేమించాడయ్యా, నీకు ఎంత మంచి ఆశ ఇచ్చాడయ్యా, ఎంత మంచి భవిష్యత్తు ఇచ్చాడయ్యా దేవుడు, మంచి జీవితం ఇచ్చాడయ్యా దేవుడు, మంచి కుటుంబం ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు నీకు. కానీ మనం వెలుగులో నడుస్తున్నామా? వెలుగైన దేవుని విడిచిపెట్టేసామా? వెలుగైన దేవుని వదిలేసామా? నీ పాటు నువ్వు హ్యాపీగా నడుస్తున్నావా? అందుకే నీకు అది సత్యమా అసత్యమా తెలియట్లే. ఆ వెలుగును వదిలేసావు. నువ్వు ఆ వెలుగును వదిలేసి నీ పాటికి హ్యాపీగా నడుస్తున్నావు అంటే అర్థం ఏం తెలుసా? నువ్వు ఆడికంటే ఆడికి వెళ్ళిపోతున్నావు. చీకటే. అరే అది మంచిగా చెడా నీకు అర్థం కావట్లే. మనము వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? జీవపు వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంట? చీకట్లో నడుస్తున్నారంట. యోహాను సువార్త 8:12 చూసాం మనం. మరలా యేసు చెప్తున్నమాట, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాను. మనం ఆయన వెంబడిస్తే జీవపు వెలుగుకు మనం జీవిస్తాం. మనం చీకట్లో నడవకుండా వెలుగైన జీవితంలో మనం ఉంటాం. కనుక ఈ రాత్రి ఒక ప్రశ్న వేసుకోవాలి, ఒక చిన్న ప్రార్థన మనం చేయాలి. ఏమని తెలుసా? ప్రభువా, నీ వెలుగుని సత్యం నాకు కావాలయ్యా. నేను ఎక్కడికి నడిచినా నీ వెలుగు నన్ను నడిపించాలయ్యా. నీ వెలుగు నాకు లేకపోతే నాకు చీకటే. చీకట్లో నడిచేవాడు పడిపోతాడు, అద్దట్టుకొని పడిపోతాడు, ఇద్దట్టుకొని పడిపోతాడు. నాకు వెలుగుంటే హ్యాపీగా ఫ్రీగా వెళ్ళిపోతానయ్యా. నాకు వెలుగు లేదు, చీకట్లో ఉన్నారు కాబట్టి అనేక మంది వాడు ఎక్కడ నడిచేది వాడికి అర్థం కావట్లే. అందుకని అది సత్యమా ఇది అసత్యమా తెలియట్లే. అందుకని మనం సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. ఇది మంచా ఇది చెడ మనం కనుక్కోవాలి. అటువంటి జీవితం మనకు దయచేయనుగాక. ఆమేన్.
దేవుడి కొద్ది మాట వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.